హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లక్కీ ప్రిడిక్షన్. ఫ్రెండ్స్, నిన్న జరిగిన మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ టీంల మధ్య అయితే మనమైతే రిపోర్ట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడైతే కోల్కతా అయితే గెలుస్తుందని చెప్పడం జరిగింది. మనం చెప్పినట్టుగానే కోల్కతా విన్ అయ్యింది. సో ఐపీఎల్కి సంబంధించిన మ్యాచ్ రిపోర్ట్స్ కోసం అయితే మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. మనమైతే ఫిక్స్డ్ రిపోర్ట్తో పాటు ఫ్రీ రిపోర్ట్స్ అయితే మన టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తాము. లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఉంటుంది, వెళ్ళి జాయిన్ అవ్వండి. ఈ వీడియోలో 17th మ్యాచ్ అయిన గుజరాత్ టైటాన్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మధ్య అయితే జరగబోయే మ్యాచ్కి సంబంధించిన పూర్తి అనాలిసిస్ అయితే తెలుసుకుందాం. ఈ మ్యాచ్ వచ్చేసి అహ్మదాబాద్లో జరుగుతుంది. ఈ గ్రౌండ్ అయితే గుజరాత్ టైటాన్స్కి అయితే ఫేవరెట్ గ్రౌండ్, అలాగే హోమ్ గ్రౌండ్ కూడా చెప్పుకోవచ్చు. ఈ గ్రౌండ్లో ఇప్పటివరకు 21 మ్యాచెస్ జరగగా ఇందులో బ్యాటింగ్ ఫస్ట్ చేసిన టీం వచ్చేసి 62% విన్నింగ్ రేషియో కలిగి ఉంటే, బౌలింగ్ ఫస్ట్ చేసిన టీం వచ్చేసి 38% అయితే విన్నింగ్ రేషియో కలిగి ఉన్నారు. ఈ టూ టీమ్స్ అన్న లాస్ట్ 5 మ్యాచెస్లో చూసుకున్నట్లయితే గుజరాత్ టైటన్స్ 3 మ్యాచెస్ విన్ అవ్వగా పంజాబ్ కింగ్స్ అయితే 1 మ్యాచ్ అయితే విన్ అవ్వడం జరిగింది. ఈ టూ టీమ్స్ ఇప్పటికీ 3 టైమ్స్ తలపడగా గుజరాత్ టైటన్స్ 2 మ్యాచెస్ విన్ అవ్వగా పంజాబ్ కింగ్స్ అయితే 1 మ్యాచ్ అయితే విన్ అవ్వడం జరిగింది. ఈ గ్రౌండ్ అయితే పేస్కి 70% అనుకూలంగా ఉంటే, స్పిన్కి అయితే 30% అయితే అనుకూలంగా కనిపిస్తుంది. ఈ గ్రౌండ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం వచ్చేసి 171 యావరేజ్ అయితే స్కోర్ నమోదు చేయడం జరుగుతుంది. ఈ గ్రౌండ్ అయితే టాస్ గెలిచిన వాళ్ళైతే ఫస్ట్ బ్యాటింగ్ ఎంచుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. నా అనాలిసిస్ ప్రకారం చూసుకున్నట్లయితే గుజరాత్ టైటన్స్ అయితే ఫేవరెట్ అని చెప్పుకోవచ్చు. ఇదైతే నా ఫైనల్ అనాలిసిస్ కాదు. నా ఫైనల్ అనాలిసిస్ వచ్చేసి టాస్ పడిన తర్వాత మన టెలిగ్రామ్ గ్రూప్లో అప్లోడ్ చేస్తాము, వెళ్ళి జాయిన్ అవ్వండి. లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.